మా అమ్మ చదువుకోనికి వచ్చినావులే. చలో చదువుకుందాం. ఈరోజు మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈవెన్ ఆర్ ఆడ్, చెక్ ఫర్ ద ప్రైమ్ నెంబర్, రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ అరే. ఈ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇంకో 2 వీడియోలు అయితే మనకి ఈ 3 ప్రాబ్లమ్స్, ఈరోజు నెక్స్ట్ వీడియోలో ఈ 3 ప్రాబ్లమ్స్ అయితే కొత్త మన బిగినర్ ఫ్రెండ్లీ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది ఎవరైనా కొత్తలు ఉంటారు అలా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీరు పోయి ప్లేలిస్ట్ చూడండి. మన బిగినర్ ఫ్రెండ్లీ ప్లేలిస్ట్ ఉంది, అలా పోయి చూస్తే మనకు మొత్తం ఆల్మోస్ట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి లుక్ చేయండి, మీకు మంచి బేస్ బిల్డ్ అయిపోతుంది. అది మొత్తం బిగినర్ ఉన్నా అనుకో మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అసలు ఏంది, అసలు ఎట్లా స్టార్ట్ చేయాలని. సో చలో ఇక షురూ చేద్దాం. మళ్ళీ ఈరోజు మన ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఫైండ్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్. ఫైండ్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ ఈ ప్రాబ్లం ఏమంటుందంటే, ఒక పాజిటివ్ నెంబర్ యూజర్ ఇస్తాడు. అది ఏదైనా ఉండొచ్చు, పాజిటివ్లో 1 నుంచి ఏ నెంబర్ అని ఉండొచ్చు, పాజిటివ్ ఉంటుంది. ఆ నెంబర్ ఇచ్చినప్పుడు మనం రిటర్న్ చేయాలి ఏంటంటే, ఇది పాజిటివా, ఇది ఈవెనా ఆడా అని చెప్పి రిటర్న్ చేయాలి. ఈవెన్ అంటే మీకు అందరు తెలుసు, ఈవెన్ నెంబర్ విచ్ ఇస్ డివిజబుల్ బై 2. ఆడ్ నెంబర్ అంటే విచ్ ఈస్ నాట్ డివిజబుల్ బై 2, అంతే. అదే సింపుల్ డెఫినేషన్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి నెంబర్ ఇస్తుండ్రు, దాన్ని మనం డివిజబుల్ బై 2 కదా అని చెప్పి చూస్తున్నాం. ఎట్లా అంటే యూజింగ్ ద మన మాడ్యూల్ ఆపరేటర్స్ క్లాస్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన మాడ్యూల్ అంటే ఏంది, ఎట్లా చేస్తాం. బట్ అయినా కూడా ఒక మంచిగా అర్థం కానీ ఒకసారి మళ్ళీ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇందాక ప్రాబ్లం చూసుకుంటే మనకి ఏముండే అంటే నంబర్ మాడ్యూలో 2 అని ఉండే. అంటే నంబర్ అంటే ఏంది, లెట్స్ మనం ఒక నంబర్ 10 తీసుకున్నాం. 10 మాడ్యూలో 2. 10 మాడ్యూల్ 2 ఎట్లా చేస్తామంటే 2 10 ఇట్లా 10 ఉంది అనుకో, 2 5 ఎంత 10 కదా, 10. ఇక్కడ ఎంత వచ్చింది మనకి రిజల్ట్, 0 వచ్చింది. కాబట్టి మన కింద ఏదైతే ఇక్కడ రిజల్ట్ వస్తుందో దాన్నే మనం రిమైండర్ అంటాం. హ్యాండ్ రైటింగ్ కొంచెం గలీజ్ ఉంది, అడ్జస్ట్ అండి. సో రిమైండర్ ఇది అంటాము, మన కోషియంట్ వచ్చి ఇది అంటాం. కాబట్టి మాడ్యూల్లో ఎప్పుడైనా మనం చూడాల్సింది రిమైండర్ రిజల్ట్. మనకి ఒకవేళ 0 వచ్చిందంటే దాని అర్థం ఈ నంబర్ ఏదైతే ఉందో యూజర్ ఇచ్చిందో అది 2తో డివిజబుల్ అవుతుందని అర్థం. కాబట్టి మనం ఇప్పుడు లెట్స్ యూజర్ 13 ఇచ్చిండు. 13 2తో మాడ్యూల్లో అవుతుందో అలా చూసాం. అదే 2 6 12 అంటే 1 అంటే పాయింట్ వస్తుంది, మళ్ళీ అది వెళ్తూనే ఉంటుంది. కాబట్టి 1 వచ్చింది రిమైండర్. కాబట్టి ఇది 13 నాట్ డివిజబుల్ బై 2 కంప్లీట్గా. కాబట్టి మనం ఏమంటామంటే దిస్ ఈజ్ అన్ ఆడ్ నంబర్, దిస్ ఈజ్ అన్ 10 అంటే ఏంటంటే ఈవెన్ నెంబర్, దిస్ ఈజ్ ఈవెన్, దిస్ ఈజ్ ఆడ్ అని అంటాం. సో ఈ ప్రాసెస్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఫర్దర్గా. చలో ల్యాప్టాప్ స్క్రీన్లోకి వెళ్దాం. వీడియో కాన్సెప్ట్ మంచిగా అర్థమైంది అనుకుంటున్నా. అట్లా ఆ విధంగా మనం సాల్వ్ చేస్తాం. మనకి దాని విధంగా మనకి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చినాక ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము ఈ క్వశ్చన్ మార్క్ ఏంది, కోలన్ ఏంటంటే ఇది ఒక కండిషనల్ ఆపరేటర్. మనకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అంటే టెర్నరీ ఆపరేటర్ కూడా అంటాం దీన్ని. సో ఇక్కడ ఏ వాల్యూ అయితే మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 10 పాస్ చేసిన ఒక యూజర్ 10 మాడ్యూల్ 2 అంటే 0 అవుతుంది. కాబట్టి 0 = 0 అంటే ట్రూ వస్తుంది. కాబట్టి ఇక్కడికి వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ మార్క్ తర్వాత ఏదైతే వాల్యూ ఉంటుందో అది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అనుకో, ఈ కోలన్ తర్వాత ఏ వాల్యూ అవుతుందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. అది ఇంకోటి ఏంది, ఇక్కడ మీరు అడగచ్చు ఇదేంది పృథ్వీ మళ్ళీ ఇట్లా స్ట్రింగ్ లెక్క లేదు, సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉందంటే ఇది టెంప్లెట్ లిటరల్ అంటాం. టెంప్లెట్ లిటరల్ ఏందో కాన్సెప్ట్ మీకు ఒక ఇమేజ్ చేస్తున్నా, అది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏంటంటే, దాంట్లో మామూలు స్ట్రింగ్స్ అనుకో, జస్ట్ మీరు కొటేషన్స్ ఇచ్చేసి అందులో వాల్యూ ఏది రాస్తారో అది ప్రింట్ అవుతుంది. బట్ అదే మన టెంప్లెట్ లిటరల్ అనుకో, ఇట్లా కర్వ్డ్ మన స్ట్రింగ్ లెక్క ఇచ్చేసి దాని లోపల డాలర్ సైన్తో మనం ఇట్లా ఏ వాల్యూ పాస్ చేసినా అది స్ట్రింగ్ లెక్కనే ప్రింట్ అవుతుంది లోపల, అట్లా ఇంటర్నల్గా. సో మీరు ఇమేజ్ని బేస్ చేసుకొని అర్థం చేసుకోండి ఇది నేను చెప్పేది. ఓకే, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తాను. ఫైండ్ ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఎట్లా రన్ చేసి ఇది ఒక ఇది నేను హైపర్ టెర్మినల్ వాడుతున్నాను. టెర్మినల్తోనే మనం ఏ కోడ్ అన్నా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఆ కమాండ్స్ ఇచ్చి నోడ్ గిట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే అర్థం చేసుకొని ఇది ఒక హైపర్ అంటే టెర్మినల్, దీంతో మనం కోడ్ రన్ చేస్తాం. అది ఇప్పుడు మన ఏంది బిగినర్ ఫ్రెండ్లీ 3 3.js. చూడండి 25 ఈజ్ ఏ ఆడ్ నెంబర్, ఎందుకంటే నేను 25 పాస్ చేస్తాను. లెట్స్ అయినా 10 పాస్ చేసిన. 10 పాస్ చేస్తే మనకి ఏం రావాలి, 10 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అని రావాలి. 10 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, అది ఆ విధంగా వస్తుంది.
సో మీకు అందరికీ ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. చలో ఈరోజు మన సెకండ్ ప్రాబ్లం వచ్చేసి చెక్ ఫర్ ద ప్రైమ్ నెంబర్స్. చెక్ ఫర్ ద ప్రైమ్ నెంబర్స్ అంటే యాక్చువల్లీ ఏంటంటే కాన్సెప్ట్ యాక్చువల్లీ మీరు ఒక్కసారి రిఫర్ చేసుకుంటే చిన్నప్పటిదే ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంది సింపుల్గా చేసుకుంటే ఏ నెంబర్ which is greater than 1 that cannot be exactly divided by any number other than itself and 1 is known as a prime number. అర్థం కలిగా నాకు అర్థమైంది, నేను చెప్తాను మీకు. ఏంటంటే ఒక నంబర్ 1 కంటే గ్రేటర్ ఏదైనా నంబర్ ఉందంటే అది వన్తోని కానీ దాంతోని తప్ప వేరే దాంతో దేంతో డివైడ్ అవ్వదు. అట్లా డివైడ్ అయిందంటే అది ప్రైమ్ నెంబర్ కాదు, అంతే. అంటే మీకు ఒక్కసారి బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే రాసి మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. ఓకే, ఇప్పుడు ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ అర్థం చేసుకుందాం. 17 ఎగ్జాంపుల్లో తీసుకుందాం. 17 ఎగ్జాంపుల్లో తీసుకుంటే ఇక్కడ దాని డెఫినేషన్ ఏంటంటే 1 కంటే గ్రేటర్ అంటే 1 అంటే 17తో డివిజబుల్ అయిపోతుంది కాబట్టి ఓకే. కానీ 1 కంటే గ్రేటర్ 17 కంటే చిన్నది అంటే 1 17 ఈ రెండు నెంబర్లు వదిలేసి మధ్యలో ఏ నెంబర్ అన్న 17తో డివిజబుల్ అయింది అనుకో, అప్పుడు ఇది ప్రైమ్ నెంబర్ కాదు. అప్పుడు అది ప్రైమ్ నెంబర్ కాదు, అది నాన్ ప్రైమ్ నెంబర్ అని అర్థం. కాబట్టి లెట్సే మనం 17 తీసుకున్నాం. ఇక్కడ 17 1తో డివిజబుల్ అవుతుంది, 17తో డివిజబుల్ అవుతుంది. బట్ 2తో కాదు, 3తో కాదు, 3తో కాదు, 4తో కాదు, 5తో కాదు, సో ఆన్ అప్ టు 16 ఈ మధ్యలో ఏ నెంబర్స్తో కూడా 17 డివిజబుల్ కాదు. డివిజబుల్ అంటే ఎట్లా అంటే సేమ్ మన ఈవెన్ ఆల్ కాన్సెప్ట్ తీసుకుందాం. 17 అనుకో, ఇట్లా 2 ఉంది, 2తోని 17 డివిజబుల్ చేస్తే 2 6 12 2 7 14 2 8 16 2 8 16 1 అంటే రిమైండర్ 1 వస్తుంది, కంప్లీట్గా డివిజిబుల్ అవ్వలేదు. ఇది కాదు. మళ్ళీ నెక్స్ట్ 3తో చెక్ చేస్తాం. మళ్ళీ 3 5 15 3 6 18 3 5 వస్తుంది, 3 5 15 అంటే 2 మళ్ళీ రిమైండర్. అట్లా ఒక్కొక్క నెంబర్కి మనం మాడ్యూల్లో చెక్ చేస్తాం, అంటే లాస్ట్లో రిమైండర్ చెక్ చేస్తాం. ఏదైతే వాల్యూ 0 వస్తుందో అది అప్పుడు మాత్రమే అది ప్రైమ్ నెంబర్ కాదని చెప్తాం. అంటే 2 నుంచి ఇప్పుడు లెట్స్ 17 కదా ఎగ్జాంపుల్, 2 నుంచి 16 వరకు చెక్ చేస్తాం. ఈ మధ్యలో ఏ నెంబర్తోనైనా దాని రిమైండర్ 0 వచ్చింది అనుకో అది ప్రైమ్ కాదు, రాలేదనుకో అది ప్రైమ్ నెంబర్. బై ఇట్ సెల్ఫ్ అంటే 17తోని ప్లస్ 1తోని ఈ రెండింటితోనే డివిజబుల్ అవుతుందంటే దట్ ఈస్ అన్ ప్రైమ్ నెంబర్. అది గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ క్లియర్గా అర్థమైంది అయితే అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మనము ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ అర్థం చేసుకుందాం. ఎట్లా అంటే ఫస్ట్ సేమ్ మనం ఇట్లా ఇందాక మాట్లాడుకున్న కాన్సెప్ట్ 2 నుంచి స్టార్ట్ చేస్తాం. లూప్ ఇక్కడ మనకి లూప్ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది ఇక్కడ రాసిన చూడండి. ఎందుకు లూప్ అంటే మనం ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ వరకు మనం ఒక్కొక్క నెంబర్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక్కొక్క చెక్ చేయడం అంటే మళ్ళీ ఇక్కడ వచ్చే కాన్సెప్ట్ ఏంది లూప్, దట్స్ ఇట్. అందుకే ఇట్లా మనం మైండ్లో ఆలోచించుకొని ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలని చెప్పి మనం ఆలోచించుకొని అప్లై చేయాలి. ఇక్కడ లూప్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది కాబట్టి 2 నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తాను. 2 నుంచి లెస్ దెన్ 17 కదా, 17 అనుకోండి, 17 వరకు అంటే 16, 2 నుంచి 16 వరకు వెళ్తాను. ఇక్కడ లూప్ ఎక్కడ వరకు రన్ అవుతుంది అంటే 2 3 4 సో ఆన్ అప్ టు 16 వరకు లూప్ రన్ అవుతుంది. ఫస్ట్ టైం 2 ఉంటుంది అంటే 17 మాడ్యూలో 2 డివిజబుల్ అంటే 0 వస్తుంది రిజల్ట్ కాదు కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, 3 అవుతుంది. తర్వాత 3తో చెక్ చేస్తుంది, 17 మాడ్యూలో 3 డివిజబుల్ అవుతుందా కాదు కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, 4 5 6 అట్లా కంప్లీట్ అయినాక ఎక్కడైతే మనకి డివిజబుల్ అవుతుందో అప్పుడు రిటర్న్ ఫాల్స్ చేస్తాం, అంటే ప్రైమ్ నెంబర్ కాదని. ఒకవేళ డివిజబుల్ కాదు మొత్తం ఈ లూప్ అయిపోయి బయటకు వచ్చిందంటే కంప్లీట్గా అప్పుడు మనం అది ప్రైమ్ నెంబర్ అని చెప్పొచ్చు, అది ప్రైమ్ నెంబర్ రిటర్న్ చేసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 17 రన్ చేసి చూద్దాం. 17 ఇది ప్రైమ్ నెంబర్ ట్రూ అని రావాలి మనకి, ట్రూ. అదే ఇప్పుడు మనము లెట్స్ సే 27 అనే నెంబర్ ఇచ్చిన 27 3తో డివిజబుల్ అవుతుంది కాబట్టి దెన్ ఇట్స్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఫాల్స్ రావాలి, ఫాల్స్ వచ్చింది. అట్లా ఈ విధంగా మనం మన ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ రన్ చేస్తాం. ఇది ఒక నేవీ అప్రోచ్, అంటే బేసిక్ అప్రోచ్. ఇంకా దీని అడ్వాన్స్ అప్రోచ్ ఉంటే మన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకు బేసిక్ అయితే అర్థం అవ్వాలి కాబట్టి ఇది అప్రోచ్, దట్స్ ఇట్. ఇప్పుడు చలో ఇంకో ఫైనల్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. ఫైనల్ ప్రాబ్లం వచ్చేసి రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ అన్ అరే. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి, దానికి ఒక అరే పాస్ చేయాలి, దాంట్లో ఉన్న డూప్లికేట్స్ ఏవైతే ఉంటాయో, డూప్లికేట్స్ అంటే ఎట్లా అంటే సింపుల్గా మీకు ఇప్పుడు అరే ఉంది, 12 ఉంది, 10 20 36 12 ఉంది, మళ్ళీ 10 వచ్చింది, మళ్ళీ 20 వచ్చింది, మళ్ళీ 40 వచ్చింది. ఈ విధంగా ఉంది అనుకో అరే. దీంట్లో 10 20 20 రిపీట్ అయినాయి అంటే అవి డూప్లికేట్స్ కాబట్టి అవి మనం అరే నుంచి తీసేసేసి మనకి ఉట్టి ప్లేన్ అరే ఏవైతే డూప్లికేట్స్ లేకుండా ఉంటుందో ఆ అరేని మనం రిటర్న్ చేయాలి. ఇది మనం ఇచ్చిన ప్రాబ్లం. సో మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ మనం యూజ్ చేసే కాన్సెప్ట్ సెట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అని అర్థం. దీని ఇంకా డేటా స్ట్రక్చర్ మనం డీటెయిల్గా తర్వాత అర్థం చేసుకున్నాం. బట్ ఇప్పుడు మాత్రం మనకి సెట్ డేటా స్ట్రక్చర్ అర్థం అవ్వాల్సింది ఈ ప్రాబ్లం కోసం మనకి ఈజీగా సాల్వ్ చేయాలంటే. సెట్తో ఏం చేస్తామంటే ఇక్కడ మనము ఇంకా బేసిక్ స్ట్రక్చర్లో కూడా చేయొచ్చు. ఎలా అంటే ఒక
అరే తీసుకొని మనం లూప్ రన్ చేసి ఒక్కొక్కటి మా ఆల్రెడీ అరేలో ఉందా చెక్ చేసుకుంటా వెళ్తే అది 2 లూప్స్ అయిపోతుంది. జర డీప్కి వెళ్ళిపోతుంది. అంటే ఎట్లా అంటే మరీ బ్రూట్ అయిపోతుంది. సో అది నేవీ అప్రోచ్. బట్ బెస్ట్ అప్రోచ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటంటే సెట్ అప్రోచ్. సెట్తో ఎట్లా చేస్తామంటే సెట్ అంటే ఫస్ట్ మనం ఒకసారి బుక్లోకి వెళ్ళి అర్థం చేసుకున్నాం డెఫినేషన్. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లం వచ్చేసి రిమూవ్ డూప్లికేట్స్ కదా. దీంట్లో యూజ్ చేసే కాన్సెప్ట్ సెట్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ అసలు మన ప్రాబ్లం డెఫినేషన్ ఇందాక అర్థమైందిగా. ఎట్లా అంటే రిపీటెడ్ నెంబర్స్ ఉంటే మనం తీసేసాలి. సో సెట్ ఒక మెకానిజం అదే. సెట్లో మనం సెట్ ఒక లెట్స్ సెట్ని ఇట్లా బ్యాగ్ లెక్క అనుకో. ఒక బ్యాగ్ ఈ సెట్ అంటే ఇట్లా అనుకుంటే ఇది ఒక బ్యాగ్. ఈ బ్యాగ్లో డ్రాయింగ్ రాంగ్ ఉంది ఏమనుకోకండి. సెట్లోకి మనకి ఏ నెంబర్స్ వేసినా లెట్స్ 10 వేసిన, 20 వేసిన, 30 వేసిన, తర్వాత మళ్ళీ 10 వేసినప్పుడు అది ఉండదు, అందులో ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతుంది. అంటే మనం ఏ నెంబర్స్ వేసినా అవి యూనిక్ నెంబర్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఏవైతే డూప్లికేట్ నెంబర్స్ ఉంటాయో ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది. సో ఫైనల్గా మనం అన్ని మన యారోలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక్కొక్క దాన్ని లూప్ చేసుకుంటే దీంట్లో వేస్తే ఆటోమేటిక్గా మనకి యూనిక్ నెంబర్సే స్టోర్ అవుతాయి. ఇలా మనకి ఇంకా డూప్లికేట్స్ ఉండే ఇందులో. కాబట్టి మనం ఈ సెట్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ సెట్ వల్ల ఏంటంటే మనకి యూనిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ వాల్యూస్ అన్ని ఇలా యూనిక్గా సేవ్ అవుతాయి. తర్వాత మళ్ళీ దీని మీద లూప్ రన్ చేసి ఒక కొత్త యారేలోకి ఇలా ఉన్న వాల్యూస్ అన్నీ అలా సేవ్ చేసుకొని అది రిటర్న్ చేసుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. అంత సింపుల్ ఉంటుంది అంతే. చలో ప్రోగ్రామ్లోకి వెళ్దాం. మనం సెట్ ప్రాబ్లం మన రిమూవ్ డూప్లికేట్స్ ప్రాబ్లం అర్థం చేసుకుంటే సెట్ అనే క్లాస్తోని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేసినాం. ఫస్ట్ ఈ క్లాస్ని సెట్ అనే న్యూ సెట్ మెథడ్ మన క్లాస్ కన్స్ట్రక్టర్ ఇది, దాన్ని కాల్ అవుతుంది. దాని సెట్ బ్యాక్కి మనం అసైన్ చేసుకున్నాం. తర్వాత దాని మీద ఒక లూప్ రన్ చేసినాం. లూప్ i0 నుంచి మన డూప్లికేట్ అరే, ఈ డూప్లికేట్ అరే ఉంది కదా ఇక్కడ, దాని అరే లెంత్ ఎంత ఉందో అంతవరకు లూప్ రన్ చేసినాం. రన్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ అన్నీ తీసుకొని సెట్ బ్యాక్లో ఇస్తూ ఉన్నాం. సెట్ బ్యాక్ డాట్ యాడ్ ఈ ఎలిమెంట్ అని ఒక్కొక్క ఎలిమెంట్ అన్నీ యాడ్ చేసినాక ఆటోమేటిక్గా ఇందులో ఏమైనా డూప్లికేట్స్ ఉంటే సెట్ బ్యాక్ హ్యాండిల్ చేసేసుకుంటుంది. సెట్ బ్యాక్ దాని లోపల ఏమైనా డూప్లికేట్స్ వచ్చినట్టు తీసేస్తుంది. సో ఫైనల్గా మనకి ఈ ఫైనల్ నమ్స్ అనేది రిటర్న్ చేస్తాం. కాబట్టి మన సెట్ బ్యాక్ మీద లూప్ రన్ చేసి మళ్ళీ ఈ సెట్ బ్యాక్లో యాడ్ చేసినాం కదా, దాని మీద లూప్ రన్ చేసి ఫైనల్ నెంబర్స్లోకి ఒక్కొక్క ఎలిమెంట్ ఆల్రెడీ యాడ్ చేసి పూస్ చేస్తూ ఉంటా. కంప్లీట్గా మనకు ఫైనల్ నమ్స్లో ఏముంటుంది అంటే యూనిక్ అరే ఉంటుంది. లెట్స్ సైడ్ అనే ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం. 1 30 30 -1 0 1 -1 40 29 70 ఇవన్నీ నెంబర్స్ తీసుకున్నాం. ఇంకా 70 90 70 ఇంకా ఏవో 30 ఇవన్నీ నెంబర్స్ 1 రిపీట్ అయ్యి ఉన్నాయి. సో ఈ నెంబర్స్ అన్నీ వెళ్ళిపోయి మనకి యూనిక్ అరే వస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తే చూడండి, మొత్తం ఇక్కడ 30 2 టైమ్స్ వచ్చింది, ఒకటేసారి వచ్చింది. -1 2 టైమ్స్ వచ్చింది, ఒకటేసారి వచ్చింది. 0 ఒకటేసారి ఉండి ఒకటేసారి వచ్చింది. తర్వాత 40 29 70 ఇలా ఏది మీకు ఒక్కసారి మళ్ళీ రిపీట్ అయిన నెంబర్ ఉంటుంది. అన్ని యూనిక్ నెంబర్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ ద యూజ్ ఆఫ్ సెట్ కాన్సెప్ట్. సో మనం సెట్ కాన్సెప్ట్ ఒకటి నేర్చుకున్నాం, ఇంకొకటి ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఇంకోటి మన కండిషనల్ ఆపరేటర్ కాన్సెప్ట్ విత్ లైక్ స్ట్రింగ్ టెంప్లేట్ రిటల్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో ఈ 3 కాన్సెప్ట్ మంచిగా మైండ్లో పెట్టుకోండి, చాలా యూస్ఫుల్ ఉంటాయి. మస్తు ప్రాబ్లమ్స్ యూస్ఫుల్ అవుతాయి. ఓకే గైస్, చలో.